గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కుంభరాశి వాళ్లకు ఏప్రిల్ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీ ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు మీకు అనుకూలమైనటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నాయి. మీ మనస్సుకు నచ్చినట్టుగా కొంత ధనం అనేటువంటిది మీకు చేరుతుంది. బంగారము కొనవచ్చును, మీరు నగలు కొనేటువంటి ప్రయత్నాలు చేస్తారు, వస్త్రాలు కొంటారు. అంతేకాకుండా ఇల్లు కొనుక్కోవటము కానీ, స్థలము కొనటము కానీ ఏదైనా మీకు దక్కవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఈ మాసములో తీవ్రమైనటువంటి ప్రయత్నము చెయ్యండి, తప్పకుండా విజయం సాధిస్తారు. మనసు పెట్టి చెయ్యటం అనేటువంటిది కావాలి గాని తప్పకుండా అది మీ వశమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి తిండి, నిద్ర అనేటువంటివి పాటించండి, మేలు జరుగుతుంది. ఉద్యోగాలలో శాలరీలు పెరిగే అవకాశం ఉన్నది. స్నేహితుల వలన మేలు జరుగుతుంది, కుటుంబ సభ్యుల వలన మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలతో ఆనందముగా ఈ మాసమంతా కూడా మీరు గడుపుతారు. పై అధికారులలో ప్రశంసలు పొందుతారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే వాహన యోగము, గృహయోగము, స్థలయోగము, ఫ్లాట్ కొనడము కానీ ఇలాంటివి ఏమైనా ఉండవచ్చును అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఉన్నట్టుండి మీరు వెళ్ళగలరు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ ఏప్రిల్ మాసములో ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు కాలసర్ప దోషము అనేటువంటి మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ, కాలసర్ప దోషం లేని వాళ్ళకైనా ఇక్కడ గ్రహస్థితులు ఏమున్నాయి అంటే, ఏప్రిల్ మాసంలో సింహములో కేతువు, కుంభములో రాహువు, మిగతా గ్రహస్థితులు అన్ని గ్రహాలన్నీ కూడా ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ రాహు కేతువుల మధ్యనే ఉన్నాయి గ్రహాలన్నీ. అంటే మీనంలో శని, అలాగే కుజబుధులు, రవి ఉండి మళ్ళీ వెళ్ళటము, ఇలా గురువు మిథునములో ఉండటము, ఈ రాహువు కేతువు మధ్యనే ఉండేటువంటి దాని వలన ఒక రకంగా కాలసర్పదోషము అనేటువంటిది ఉండేటువంటి వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కూడా, అంటే అందరికీ కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ జాతకాలు చూసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది అనేది చెప్పొచ్చు. అయితే మరి రాసుల ప్రకారముగా ఇవి ఈ విధముగా ఉండేటువంటి వాళ్లకు ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి అనుకూలముగా ఉంటుంది అనేది మరి 12 రాసుల వాళ్లకు ఉంటుంది కదా. అలా ఉండినప్పటికీ సహజంగా చాలామంది జాతకాల్లో రాహుకేతువుల మధ్యనే గ్రహాలు ఉంటాయి. ఏది ఎప్పుడో పుట్టినప్పుడు కదా ఉంటాయి. కానీ ఇప్పుడు వాటి ప్రభావము చేత, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఇవాళ ఇప్పుడు ఈ నెలలో పంచాంగంలో ఉండేటువంటి చోటనే ఉన్నాయనడానికి లేదు. కానీ రాహు కుంభములో, కేతువు సింహంలో ఉండిన తర్వాత మిగతా గ్రహాలు ఎక్కడున్నాయనేది ఒకసారి చూసుకోవాలి ఎవరెవరి జాతకంలో వాళ్ళు. అలా చూసుకున్నప్పుడు ఈ రాహుకేతువుల మధ్య ఉండేటువంటి దాని వలన కొంతమందికి విపరీతముగా ధనము రావటము కానీ, అనుకున్నటువంటి పనులు నెరవేరటము కానీ, లేదా అనూహ్యముగా కలిసొచ్చేటువంటి విధానము కానీ, భూములు కొనడము కానీ, లేదా తక్కువ భూమి ఎక్కువకు అమ్ముడుపోవడము కానీ, చాలా ఇబ్బందికరమైనటువంటి కేసులు అవి ఉండేటువంటి వాళ్లకు అవలీలగా తొలగిపోయి, అసలు నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, కోర్టులో నాకు అవతలి వాళ్ళు రాని దానివల్ల నా కేసు కొట్టేసినారండి అనేటువంటి ప్రభావము చేత కొంతమందికి, అంతేకాకుండా దైవానుగ్రహం, అసలు నాకు ఇది వస్తుందనుకోలేదండి ఈ ఉద్యోగము, నేను ఎప్పుడో పెట్టాను అప్లికేషన్, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది
అనేటువంటి విధానం ఎవరికి అని కానీ, ఉన్నట్టుండి కళ్యాణాలు అంటే కళ్యాణం ఖాయం కావటము కానీ, వివాహం ఖాయం కావటము కానీ, అలాగే ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము రావటము కానీ, లేదా ఒక అవార్డు రావటము కానీ, ఇలా ఒకటేమిటి, ఈ రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహాల వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎవరి జాతకంలో ఇబ్బందులు ఉంటాయి, ఎవరికి అనుకూలముగా ఉంటున్నది, ఎవరికి అనుకూలముగా లేదు అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యతగా కావాల్సినటువంటి. నిజానికి రాసుల ప్రకారముగా చూసినప్పుడు ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా లగ్నము చాలా ముఖ్యము. మొట్టమొదట ఎవరు ఏ లగ్నములో పుట్టారు, నేను ప్రతిసారి చెప్తాను, ఏ లగ్నములో పుట్టాము, లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేటువంటిది చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఒక్కొక్క అయ్యో ఫలానా రాశి వాళ్ళందరూ ఒకే లగ్నంలో పుట్టాలి అని ఉండదు కదా, అందువలన ఆ లగ్నము ఇంపార్టెంట్ అవుతుంది. అలా ఎవరికి వాళ్ళు మీ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు నచ్చిన జాతకుల దగ్గర, జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగినటువంటి విధముగా చేసుకోండి. తప్పకుండా విజయము అనేటువంటిది మీ చెంత ఉంటుంది. మనము ఏదైనా ఎప్పటికప్పుడు పరిహారాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటేనే కదా జీవితం. ఆకలైనప్పుడు అన్నము తింటేనే కదా కడుపులో కొంచెము మరి అనుకూలముగా ఉండటానికి. ఏదో ఒకటి, అన్నమే కాకపోయినా ఏదో ఒకటి. అలాగే మనకు జాతకములో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడే దాన్ని ఎప్పుడైతే మనం సమన్వయం చేసుకుంటామో తప్పకుండా అన్ని రకాల వాళ్లకు అందరికీ విజయం కలుగుతుంది అనేటువంటిది నేను పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రాహు కేతువుల మధ్య ఉండేటువంటి వాళ్ళకని ఉండని వాళ్ళకైనా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసమంతా, ఏప్రిల్ మాసమంతా